వారి ఎంప్లాయీసు ఇద్దరు ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ ఎంప్లాయీసు వాళ్ళు అక్కడే స్టక్ అయిపోయారు. వాళ్ళు అంటే వాళ్ళు ఉన్న చోటు నుంచి ఇక్కడికి భారీ స్థాయిలో మట్టి నీళ్ళు అంతా వచ్చేసి కొంత టనల్ బ్లాక్ అయ్యే పరిస్థితి అవపడుతున్నది. అయితే ఇప్పుడు ముందుగా ఆడ లోపల మిస్సింగ్ ఉన్న 8 మందిని వాళ్ళని రక్షించడానికి మన ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాము. మరి ఈ సంఘటన గురించి తెలవగానే ఇమీడియట్గా మేము ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మేము ఇక్కడికి వచ్చి ఈ రెస్క్యూ ఎఫర్ట్స్, ఈ మొత్తం ఇక్కడ జరుగుతున్న రిపేర్ రెస్క్యూ ఎఫర్ట్స్ని సూపర్వైజ్ చేయడానికి నేను జూపల్లి కృష్ణారావు గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మేము ఎందుకంటే ఇది భారతదేశంలోనే ఇటువంటి యాక్సిడెంట్స్ చాలా అరుదిది. మేము దేశంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ ఈ విషయం మీద, ఈ టనల్స్ విషయంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ని కూడా పిలిపిస్తున్నాం. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF దేశంలో ఈ టనల్ ఎక్స్పర్ట్స్ గురించి వారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు కూడా మరి NDRF NDMA వాళ్ళతో మాట్లాడుతున్నారు. మేము ఇక్కడ ఈ రెస్క్యూ ఎఫర్ట్స్లో భారత సైన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీ హ్యావ్ రిక్వెజిషన్డ్ ఫర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఫర్ రెస్క్యూ ఎఫర్ట్స్. వాళ్ళు కూడా ఇలా రాత్రి వరకు భారత సైన్యం నుంచి కూడా ఈ విషయంలో ఈ టనల్స్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క విషయంలో మరి మాకు మద్దతుగా ఉంటారని చెప్పి మీకు మనవి చేస్తూ, ఇప్పుడు గ్లెన్ గారు ఇంగ్లీష్లో అసలు పొద్దున ఏం జరిగిందనే సంఘటన వారు తెలియజేస్తారు. గ్లెన్, యూ కెన్ టెల్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ ద మార్నింగ్. We went to the TBM at 8 o'clock with the crew. We were resuming normal activities. There was some water inflow, some dirty water. We knew that meant there was some disturbance, which was nothing unusual. And then there was a loud. I'll just translate. Okay. వారు ఉదయం 8 గంటలకు లోపల పోయినప్పుడు యథావిధిగా ప్రతిరోజు చేసినట్టుగా ఆ మిషన్ పేరు TBM, టనల్ బోరింగ్ మిషన్. అదంతా కూడా చూసుకొని 8:30కి పని మొదలు పెట్టారు. పెద్దగా వాళ్ళు పని మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి ఏమీ అక్కడ డిస్టర్బెన్స్ అవ్వపడలేదు. పని మొదలు పెట్టినాక కొద్దిసేపటికి ఒక సైడ్ నుంచి కొద్దిగా నీళ్లు మట్టి రావడం మొదలుపెట్టినాయి. Yeah, and then a very major geological event happened, and we had a loud sound. Everybody was told to leave. As many people as possible left as quickly as they could. There was a huge inrush of water and materials that inundated the machine to a depth of about 8 metres deep, tapering 200 metres to the back. Following that, we made an inspection to see if any people were on the machine in trouble. We couldn't identify any people in need. Some 20 minutes later, we left, and 10 minutes after that, there was a major collapse, even worse, that's collapsed the machine, and the tunnel seems like 120 metres back from the face. So now our efforts are into getting back in there as quickly as we can, and make all efforts to find the people. ఓకే, ఇప్పుడు వాళ్ళది కొద్దిగా మొదలైన ఆ మట్టి నీళ్లు లోపల రావడం, పెద్ద ఎత్తున లోపల రావడం మొదలుపెట్టింది. 8 మీటర్ల వరకు కవర్ చేసినాయి. అప్పుడు వీళ్ళిగా ఇక లాభం లేదని అది మొదలైన 20 నిమిషాల లోపల ఉండి వీలైనంత మందిని వాళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఇది జరుగుతున్నప్పుడు పక్కన ఒక పెద్ద శబ్దం విన్నారు. అంటే కొద్దిగా జియోలాజికల్ డిస్టర్బెన్స్, అంటే
ఆ టన్నల్ బయట ఏదో కొంత భూమిలో కదలికి వచ్చినట్టుగా వాళ్ళకి అనిపించింది. మరి వాళ్ళు బయటకు వచ్చారు. ఆ తర్వాత ఎంతమంది వాళ్ళ ఎంబడి తీసుకురాగలిగితే వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ బోరింగ్ మిషన్ మీద ఉన్న వాళ్ళు, వెనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేశారు. బోరింగ్ మిషన్ ముందున్న వాళ్ళు కొంతమంది మిగిలిపోయినారు. వాళ్ళకి ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్ చేయడానికి, వాళ్ళకి సేవ్ చేయడానికి మన ప్రభుత్వం పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైనాం. ఎందుకు ఓకే సరే, అది వారు చెప్పిన విషయము. ఇప్పుడు మన ప్రభుత్వము ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టన్నల్లో మనుషులను రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది.